ఇంటి పెచ్చులు ఊడిపోవటం, గోడ పగుళ్లు రావటం, భవనాల పైకప్పులకు నీటి చారలు కనిపించటం ఇవన్నీ సాధారణంగా తలెత్తే సమస్యలే. చిన్నవే కదా అని విస్మరిస్తే మాత్రం ఇబ్బందులు తప్పవు. ఈ లీకేజీల వల్ల మొత్తం భవనానికే ముప్పు తలెత్తవచ్చు. అందుకే ఇంటి నిర్మాణ సమయంలోనే తగిన జాగ్రత్తలు తప్పనిసరి. అవేంటో నిపుణుల మాటల్లో మీకోసం. ఎలాంటి కన్స్ట్రక్షన్ విభాగంలో అయినా కూడా అందరికీ వచ్చే మేజర్ ఛాలెంజ్ ఏంటి అని అంటే వాటర్ లీకేజ్. ఎప్పుడైనా బాగా హెవీ రెయిన్ఫాల్ పడినప్పుడు దాని ఇంపాక్ట్ లోపల ఎక్కడొస్తుంది, ఏ ఏరియాలో ఇంపాక్ట్ అవుతుంది, ఏ ఫ్లోర్లో ఏ రూమ్లో ఇంపాక్ట్ అవుతుంది అనేది అనలైజ్ చేసుకుని దాని యొక్క తీవ్రతని మనం తెలుసుకుని దానికి తగ్గ డ్యామ్ ప్రూఫింగ్ సొల్యూషన్, యాక్రిలిక్ ప్రైమర్ పెట్టడము, అవుటర్ లేయర్ వచ్చేసి ఇప్పుడు ఈ రోజున్న మార్కెట్లో ఆల్ పెయింట్ కంపెనీస్ ఆల్మోస్ట్ హ్యావ్ వెదర్ ప్రూఫ్ పెయింటింగ్. అలాంటి వెదర్ ప్రూఫ్ ఆల్ వెదర్ డ్యూరబిలిటీ, ఎక్కువ హీట్ అయినా కూడా ఎక్కువ కోల్డ్ అయినా కూడా డైరెక్ట్ రెయిన్ అటాక్ అయినా కూడా మూడింటిని తట్టుకునేలాగా వెదర్ ప్రూఫ్ పెయింట్ కనుక ఒక 2 కోట్స్ వేసుకున్నట్టయితే మోస్ట్ ఆఫ్ ద టైం మీరు మీ ఎక్స్టీరియర్ ఎలివేషన్స్ ఆఫ్ యువర్ బిల్డింగ్స్ని రెయిన్ ప్రూఫ్గా, లీక్ ప్రూఫ్గా చేయగలుగుతారు. కొన్ని ఎక్విప్మెంట్స్ సహాయంతో మనం ఒక బిల్డింగ్లో, అది హౌస్ కావచ్చు, బంగ్లా కావచ్చు, ఏ ఏరియాలో ఎంత లీకేజ్ ఉంది, దాని సోర్స్ ఏంటి, దాని వ్యాప్తి ఎంతలాగా ఉంది అనేది మనం ఐడెంటిఫై చేయగలుగుతున్నాం. దేని ద్వారా? థర్మల్ ఇమేజింగ్ కెమెరాస్. అంటే ఒక థర్మల్ ఇమేజ్ కెమెరా, హ్యాండ్ హెల్డ్ కెమెరా, గింబెల్ లాంటి ఒక కెమెరా మనం పట్టుకుని కనుక సైట్లో వాల్స్ దగ్గర, స్లాబ్స్ దగ్గర దాన్ని చూపించుకుంటూ వెళితే అది ఇంటర్నల్గా ఎక్కడైతే వేడి శాతం ఎక్కువగా ఉంది లేదా ఎక్కడైతే చెమ్మ శాతం ఎక్కువగా ఉంది అనేది ఐడెంటిఫై చేస్తుంది. ఎనీవేర్ మీకు లీకేజ్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసి దాన్ని అనలైజ్ చేసి దాన్ని డెమాలిషన్ చేయాలా, లేకపోతే గ్రౌటింగ్ ఇంజెక్షన్స్ ద్వారా మీకు ఆ లీకేజ్ని నియంత్రించాలా, లేకపోతే కొంతవరకు డ్యామేజ్ చేసి మళ్ళీ న్యూ టైల్స్ రీప్లేస్మెంటా ఫ్లోర్లో కానీ వాల్లో కానీ, లేకపోతే స్లాబ్లో ఒకవేళ రస్టింగ్ ఎక్కువైపోయి స్లాబ్ కనుక మనకి జారి పడుతూ ఉంటే అసలు ఎక్కడ ఉంది, దాని రస్ట్ ఎంతవరకు వెళ్ళింది డ్యామేజ్ అనేది ఐడెంటిఫై చేయడం దాకా కూడా ఈ టెక్నాలజీ మనకు సహాయపడుతుంది. రెండోది మాయిశ్చర్ మీటర్. మాయిశ్చర్ మీటర్ అనే చిన్న ఎక్విప్మెంట్, హ్యాండ్ హెల్డ్ ఎక్విప్మెంట్ని యూస్ చేసి మనకు వాల్స్లో కానీ, ఫ్లోర్స్లో కానీ, స్లాబ్స్లో కానీ, ఎక్స్టీరియర్స్లో కానీ సేమ్ ఇలాగే ప్యాచ్ టెస్ట్ లాగా మనకి ఒక వాల్కి ఒకవేళ వాన పడింది అనుకోండి, అవుట్ సైడ్ బిల్డింగ్ని చూసినప్పుడు కొన్ని ఏరియాల్లో మాత్రం మిగతా ఏరియా అంతా డ్రై అయిపోయినా కూడా కొన్ని ఏరియాస్లో క్రాక్స్ దగ్గర ఆ వెట్నెస్ అలాగే కనబడుతూ ఉంటుంది. విజిబిల్లీ కనబడినప్పుడు మనం డెఫినెట్గా ఐడెంటిఫై చేసి దాన్ని రెక్టిఫై చేయగలుగుతాం. వేరే యాజ్ విజిబిల్లీ కనబడినప్పుడు ఏం చేస్తాం? వీ హ్యావ్ టు రిలై ఆన్ సమ్ ఎక్విప్మెంట్ లైక్ దిస్. వీటితో పాటు ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ కూడా ఉన్నాయి, లైక్ అల్ట్రాసౌండ్ టెస్ట్. అల్ట్రాసౌండ్ టెస్ట్ అంటే ఆ డివైస్ని మనం సైట్లో చూసుకుంటూ వెళ్ళినప్పుడు ఎక్కడైనా కంటిన్యూస్ వాటర్ లీకేజ్, డ్రాప్లెట్స్ పడడం కానీ, మనం ఫాల్ సీలింగ్ చేసుకుంటున్నాం ఆల్మోస్ట్ ఆల్ అవర్ ప్రాజెక్ట్స్లో, లోపల ఎక్కడో స్లాబ్లో సమ్ వాటర్ పైప్ లైన్ వెళుతున్నట్టయితే దాంట్లో ఏదైనా లీక్ ఉండి డ్రాప్ పడుతుందనుకోండి, అది మనకి మేబీ మనం వినలేకపోవచ్చు, కానీ ఆ అల్ట్రాసౌండ్ స్కానర్ అనేది దాన్ని ఐడెంటిఫై చేసి దాని లొకేషన్ని పిన్ పాయింటెడ్గా మనకి చూపిస్తుంది. సో మనం దాన్ని ఆసరాగా తీసుకుని ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయగలుగుతాం.